నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మహిళ అమ్మ అనే పిలుపు కోసం తపన పడుతూ ఉంటుంది. ఆ మాటలోని మాధుర్యం కోసం ఆరాటపడుతూ ఉంటారు. గర్భం దాల్చిన ప్రతి వనిత తన కడుపులో ఉన్న బిడ్డ శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుంటారు. అలాంటి తల్లులకు భరోసా ఇస్తుంది ఆర్యజనని. ఆర్యజననిలో ఆ కాబోయే తల్లులకు ఎలాంటి క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పీడియాట్రిషియన్ ఆర్యజనని వైస్ చైర్మన్ అనుపమ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మ్యామ్. మొదటగా ఆర్యజనని అంటే ఏంటి? సో జనని అంటే మనకు అందరికీ తెలుసు, ఒక మదర్. ఆర్యన్ అంటే అదే అక్కడ ముఖ్యమైన మాట అన్నట్టు. ఆర్యన్ అని అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప సంస్కార గల మనిషిని మనం ఆర్యన్ అని అంటాం. సపోజ్ పూర్వకాలంలో రాముణ్ణి ఆర్యన్ అని అంటారు. సో ఇది ఆర్యుడు అంటే ఒక మామూలు మాట కాదు, గొప్ప వ్యక్తిత్వంతో ఉన్న మనిషిని ఆర్యన్ అని అంటాం. సో మ్యామ్, ఆర్యజనని ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీని వెనుక ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటి? సో ఆర్యజనని మనకు 2018లో స్టార్ట్ చేసినాం, బిఫోర్ కోవిడ్ ఇన్ఫ్యాక్ట్. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఇక్కడ గర్భ సంస్కారం అనేది మనకు అందరికీ తెలుసు, బట్ హౌ డు వి మేక్ ఇట్ అవైలబుల్ అంటే ఇక్కడున్న మన రామకృష్ణ మఠంలో స్వామీజీస్ ఎవరైతే ఉన్నారో వారి ఆలోచన ద్వారా ఇది స్వామి వివేకానందుడు అన్నట్టు ఏమన్నారనంటే, ఒక గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ సంస్కారమే ఆ బిడ్డ మంచి వ్యక్తిగా ఎదగడానికి కానీ చెడు వ్యక్తిగా ఎదగడానికి కానీ రూపొందిస్తుంది అన్నట్టు. సో ఈ మాట మనం ఆలోచించుకొని ప్రపంచానికి అందియాలి, కొత్త జనరేషన్కి సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు ఇది చేసేందుకు ఇప్పుడు ప్రయత్నం జరిగింది. సో 2018 నుంచి వెళ్ళి కూడా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ ఏన్షియంట్ విజ్డమ్ మనకు ముందటికి ఇప్పుడు మోడర్న్ జనరేషన్కి ఇచ్చేటందుకు ఆర్యజనని అనేది మనం చేసామన్నట్టు. మ్యామ్, గర్భ సంస్కారం అంటే ఏంటి? గర్భ సంస్కారం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి? సో గర్భ సంస్కారం అనేది అది గర్భ ఉపనిషద్ అన్నట్టు. యాక్చువల్లీ సంస్కారం అంటే మనకు అందరికీ తెలుసు, ఒక క్యారెక్టర్. గర్భం అంటే తెలుసు కూడా. నా గర్భ సంస్కారం అనేది ఫస్ట్ సంస్కారం. మనకు 16 సంస్కారాలు ఉంటాయి లైఫ్లో. ఫస్ట్ సంస్కారం అంటే బిడ్డ పుట్టకన్నా ముందు కూడా ఆ సంస్కారం ఎలా డెవలప్ చేయాలి అనేది ఈ గర్భ సంస్కారంలో ఉంటుంది అన్నట్టు. నా గర్భ సంస్కారం అనేది ఒకటే కాదు, ఆ గర్భ ఉపనిషద్ మనకు ఎవరికీ తెలియదు, ఒక ఉపనిషద్ దాని మీద ఉన్నది. అథర్వ వేదాలు ఉన్నది, మోర్ దెన్ 5000 years ago ఆ వేదంలో డిస్క్రైబ్ చేశారన్నట్టు. దీంట్లో ప్రతిదీ మనం ఇప్పుడు మోడర్న్ ఎంబ్రియాలజీలో చదువుతాం కదా, అసలు వెన్ డస్ ద ఇయర్స్ డెవలప్, ఫేస్ ఎప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది, హార్ట్ ఎప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది, ఇదంతా కూడా ఆ ఉపనిషత్తులో ఉన్నది. దాంతోపాటు దాంట్లో చెప్పిన రహస్యాలు మనకి ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా చెప్పలేకపోతున్నాం. అదేంటిదంటే, లోపల జీవుడు ఎప్పుడు అందులో ప్రవేశిస్తారు, ఆ ఫీటస్ లోపల ఉంటుంది అనేది కూడా అందులో డిస్క్రిప్షన్ ఉన్నది. సో ఈ గర్భ సంస్కారం మన దేశంలో ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఆల్ ఓవర్ ద వరల్డ్ దీని మీద ప్రీనేటల్ సైన్స్ మీద డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. సో దిస్ ఇస్ వెరీ రెలవెంట్. గర్భ సంస్కారంలో మీరు ఎలాంటి కోచింగ్ ఇస్తూ ఉంటారు, ఎలాంటి క్లాసెస్ ఇస్తూ ఉంటారు ఆర్యజననిలో? సో ఆర్యజనని అనేది మనం అనుకున్నాం కదా ఇప్పుడే, మోడర్న్ సైన్స్ ఇంక్లూషన్ చేసుకుంటా అసలు ఎందుకు చెయ్యాలి, మనం దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చుకుంటా ఆ సంస్కారాలు అనేది మనం ఫస్ట్ ఫిజికల్ బాడీని మనం ప్రిపరేషన్, మెంటల్ బాడీని ప్రిపరేషన్, మోర్ ఇంపార్టెంట్ దెన్ దాట్ ఈస్ ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక కూడా ఎలా డెవలప్ చేయాలి అనేది చాలా మటుకు ఇంపార్టెన్స్ ఇస్తాం ఈ వర్క్షాప్స్లలో. సో దీంట్లో మనం అనుకున్నాం సైన్స్ ఇస్తాము, దాంతోపాటు ప్రీనేటల్ యోగా, చాలా యోగా మాస్టర్స్ ఉంటారు అన్నట్టు. ఇక్కడ బేస్డ్ ఆన్ యోగా థెరపీస్ లాగా ప్రీనేటల్ యోగా లాగా చేస్తాం. దాంతోపాటు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే నార్మలీ మనం యోగ నిద్ర అంటాం. సో ఆ బేబీకి పాజిటివ్ ఎఫర్మేషన్స్ తోటి, విజువలైజేషన్ తోటి ఆ మదర్ బాండింగ్ అనేది డెవలప్ చేసుకుంటాం, అదొక టెక్నిక్. ఇంకొకటి భజన్స్, పాట, మ్యూజిక్ లాంగ్వేజ్ వీణ అనేది కూడా మనకు ఆన్లైన్ కూడా చేస్తాం అన్నట్టు. ఆఫ్లైన్లో భజన్స్ చేపిస్తాం. ఇది చాలా నచ్చుతుంది అన్నట్టు. మా తల్లి తండ్రికి ఇద్దరిని పిలుస్తాం, నాట్ ఓన్లీ మదర్, తండ్రి కూడా మేము ప్రతి వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయమంటాము. సో దాంతోపాటు మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గర్భ సంస్కారం డెవలప్ చేయాలి, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని అంటే మంత్రాల ద్వారా
చేస్తారు. అది గాయత్రి మంత్ర, ద కింగ్ ఆఫ్ ఆల్ మంత్రాస్ అంటాం. ఆ గాయత్రి మంత్రాలు బేబీకి ఇంటెలిజెన్స్, నాట్ జస్ట్ బేసిక్ ఐక్యూ కాదండి ఇక్కడ మాట్లాడేది, అస్సలకి కాదు. మనం సంస్కారాలు అంటే ఈక్యూ, స్పిరిచువల్ కోషంట్ ఇవన్నీ డెవలప్ చేసేందుకు మెయిన్లీ మెడిటేషన్ ద్వారా, గాయత్రి మంత్ర ద్వారా మేము అందిస్తాం. మదర్కి అందిస్తే తప్పకుండా ఆ బేబీ కూడా ఇంబైబ్ అవుతుంది. దాంట్లో వీ విల్ సీ హౌ బేబీ హెస్ చేంజ్ కాన్సన్ట్రేషన్ పవర్, క్యారెక్టర్ ఫార్మేషన్, అదంతా కూడా దాంట్లో. సో మ్యామ్, ఇప్పట్లో మనం చూస్తున్నాము మారిన లైఫ్ స్టైల్ కావచ్చు, దేనివల్ల అనేది తెలీదు. కాకపోతే బేబీస్ పుట్టడము శారీరకంగా ఫిజికల్గా బాగుంటారు, మానసికంగా మాత్రం ఫిట్గా ఉండట్లేదు. దేనివల్ల అంటారు? బికాజ్ మీరు అన్నట్టు వెరీ కరెక్ట్. ఫిజికల్గా వీఆర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ వెరీ వెల్, బట్ మన ఆలోచనలు, ఎమోషన్స్ అనేది, థాట్స్ ఎక్కడి నుంచి పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ మనం అందరం మాట్లాడుకుంటున్నాం. బట్ వై ఈజ్ ఇట్స్ బికమ్ సో కరప్ట్ అనేది ఇప్పుడు వీ షుడ్ నాట్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్న వాస్తవం ప్రతి జనరేషన్లో కొంచెం మార్పులు ఉంటాయి. సో ఉన్న వాస్తవాన్ని మనం ఎలా తొలగించుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది వీ హ్యావ్ టు వర్క్ ఓవర్ ఇట్, రైట్? సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ద ఫుడ్ దట్ వీ ఈట్, అంటే ఇన్సెక్టిసైడ్స్ అయినా పెస్టిసైడ్స్ అయినా ఎక్కువ జరిగినాయి. 20 years బ్యాక్ అది లేకుండే. ఇంత అంటే ఫుడ్ సప్లై కొరకు ఇదంతా చేశారు, మంచి కొరకు చేద్దామని అనుకున్నారు, కానీ అది చెడు అనేది మనకు 20 ఏళ్ళ తర్వాత తెలుస్తున్నది. సో ఇంకా దాంతోపాటు ఏజ్, మదర్స్ ఏజ్, ఫాదర్స్ ఏజ్ ఇస్ డెఫినెట్లీ హైయర్. మొదట్లో 23-24 అనుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years వరకు మనం వెయిట్ చేస్తున్నాం. సో బోత్ ఏజ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. ప్రొఫెషనల్ రీజన్స్ అనుకోండి, మనకు తెలియకుండా కూడా కొన్నిసార్లు. సో దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యం, ఇవన్నీ కారణాలు కాకుండా స్ట్రెస్ అంటున్నాం. నాట్ ఓన్లీ మెటర్నల్ స్ట్రెస్, ఇట్ ఈస్ ఫాదర్ స్ట్రెస్, సొసైటల్ స్ట్రెస్, అదంతా తల్లి మీదకి నిండిపోతుంది. అండ్ తనకు ప్రొఫెషనల్గా కాంపిటెంట్ ఉండాలి, ఇంట్లో కాంపిటెంట్ ఉండాలి, ఇన్ని రోల్స్ తల్లి ప్లే చేయాలని అంటే మనం ప్రతి మనిషి తనకు హెల్ప్ చేయకపోతే వీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద చిల్డ్రన్. సో ఆ పరిస్థితుల్లో ఆ పిల్లలు పెరుగుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఎమోషనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎమోషనల్ ఎఫెక్ట్ అంటే వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఒక సైంటిస్ట్ ఉన్నారు, వివేక్ గ్లోవర్ అని, more than 7,000 couples మీద షీస్ డన్ హర్ స్టడీ. యాంగ్జైటీ మీద, మదర్స్ మీద స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువ ఉండేటోళ్ళు. మామూలుగా అందరికీ కొంచెం వరకు ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, బట్ ఎక్కువ ఉన్న చోట్లలో బేబీస్కి బై 4 to 7 years చిన్న పిల్లలకి వాళ్ళకు కూడా ఒత్తిడి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తుంది. సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్ పిల్లలకి వాళ్ళు రేపు చూస్తున్నాం కదండి. సో దిస్ ఈస్ అ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. అండ్ మోడర్న్ సైన్స్లో ఏమవుతుంది, స్టడీస్లలో గ్రాండ్ మదర్ స్ట్రెస్ ఆల్సో ఇస్ క్యారీడ్. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటున్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ క్యారీడ్ టు ద గ్రాండ్ చైల్డ్. సో మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ హోల్ జనరేషన్స్ అనేది ఈ ఒక్కటి మనం కరెక్ట్ చేస్తే, గర్భ సంస్కారం, ఆరిజన్యు ఉన్న ఈ గర్భ సంస్కారంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం చేస్తే, మెటర్నల్ స్ట్రెస్ చూడండి, పెద్ద పెద్ద స్టడీస్ అంటున్నారు ద ఓన్లీ వే టు టేక్ కేర్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ త్రూ ఈస్టర్న్ సైన్స్. అంటే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ్, ఈ టెక్నిక్స్ తోటి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్. అప్పుడు తప్పకుండా జనరేషన్ విల్ బీ అగైన్ ఆర్యవర్తకు వచ్చేస్తుంది మనకు. మ్యామ్, లోపల ఉన్న బేబీకి తల్లికి మధ్య బంధం ఎలా ఉంటుంది? బంధం అనేది మనం చెప్పలేకుండా బంధం ఉంటుంది అన్నట్టు. అంటే మనకు మోడర్న్ సైన్స్ చెప్తున్నది అని అనుకోకుండా ముందు కూడా అది ప్రతి మదర్ ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. అది ఎవరు మనం సైన్స్ స్టడీస్ చేసి చెప్పడానికి అవసరం లేదు. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం మోడర్న్ సైన్స్ నుంచి కూడా మనం చూసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చూపిస్తున్నారు అన్నట్టు. మదర్స్ టచ్ తోటి బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది లోపల, బేబీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది, బ్రెత్ రేట్ ఎలా ఉన్నది, దాంతో వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. బేబీ మదర్ టచ్ చేస్తే, మదర్ మాట్లాడుతుంటే బేబీతోటి, లేకపోతే సినిమాలు, మూవీస్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అంటే మదర్కి మూవీస్ చూపించారు అన్నట్టు. ఒకటి సాడ్ మూవీ చూస్తారు, ఒక హ్యాపీ మూవీ చూస్తారు. దాంతోపాటు బేబీ ఎమోషన్స్ వాళ్ళు రికార్డ్ చేస్తారు త్రూ అల్ట్రాసౌండ్. ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా దే వర్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్, తల్లికి ఏదైతే ఫీలింగ్ ఉన్నదో అది హార్ట్ రేట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎమోషన్ అనేది ఈజీగా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. బికాస్ ద బేబీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మదర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. సో ప్రతి వాసన, ప్రతి ఆలోచన, ప్రతి స్పర్శ అనేది బేబీకి అందుతుంది.
అండ్ మేము వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కూడా చూపిస్తాం, వీడియోస్ చూపిస్తాం. తల్లి హార్ట్ బీట్ అది బేబీ మీద ఆల్మోస్ట్ 3 years తర్వాత కూడా ఆ హార్ట్ బీట్ విని బేబీ ప్రశాంతంగా జరుగుతుంది. ఆ సెక్యూరిటీ అనేది తల్లి ప్రేమ మనకు ఎప్పుడు కూడా బేబీకి అందుతుందండి. అండ్ ఓన్లీ నాట్ చైల్డ్హుడ్, మనం చూస్తాం జీవితం మొత్తం మనకు జ్ఞాపకం ఉంటుంది ఆ తల్లి ప్రేమ. సో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది తల్లి బిడ్డకి స్పెషల్ టర్మ్ వాడతాం, దాని బాండింగ్ అంటాం అన్నట్టు. ఏ రిలేషన్షిప్లో అది ఆ టర్మ్ యూజ్ చేయం. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మదర్స్ లవ్. మ్యామ్ టచ్ అన్నారు కదా ఇందాక, ఆ బేబీకి మదర్ టచ్ అనేది ఏ మంత్లో తెలుస్తుంది ఎగ్జాక్ట్గా? బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా. సో మదర్ టచ్కి ఇప్పుడు తెలుస్తుందంటే 8 weeks అప్పుడు. ప్రెగ్నెన్సీలో 8 weeks అంటే 2వ మాసం వరకు తెలిసిపోతుందని. తల్లి నన్ను ప్రేమగా ముట్టుకుంటుందా లేకపోతే భయంతో ముట్టుకుంటుందా. చాలా స్టడీస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో కూడా జరిగింది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఇష్టపడకపోవడం అని సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. అది బేబీకి ఆ తల్లి ఇమోషన్ ద్వారా బేబీకి తెలిసిపోయి దాని తర్వాత బేబీ పుట్టిందనుకోండి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. సో టచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 weeks అంటే అసలు తల్లికి తెలియని కూడా తెలియదు తను ప్రెగ్నెంట్ అని. ఒక చిన్న మాంసం పిండలాగా ఉంటుంది ఆ బిడ్డ, 8 millimeters కూడా ఉండదు. సో ఆ టైంలో బేబీకి తెలిసిపోతుంది అన్నది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల బిహేవియర్ వల్ల పుట్టాక పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో ఇవంతా కూడా మనం బిహేవియరల్ స్టడీస్ మీద చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్టోరీస్ ఉన్నాయి అన్నట్టు మాకు తల్లులు చెప్తా ఉంటారు. మీరు తల్లి తండ్రి అన్నారు కదా, ఇన్ఫ్యాక్ట్ ఒక ముస్లిం డాక్టర్ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అన్నట్టు తండ్రి ఆ టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎందుకో వాజ్ నాట్ అటాచ్ ద బేబీ. అండ్ మదర్కి కూడా కొంచెం అబ్యూజింగ్ ఉండే బిహేవియర్ ఫ్యామిలీ. నౌ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ దట్ బేబీ ఇన్సైడ్ ద వూమ్ ఫెల్ట్ దట్. సో పుట్టినాక కూడా ఆ తండ్రి ఉన్ని ఆ బిడ్డకి రిలేషన్షిప్ వెరీ వెరీ బ్యాడ్ అంటారు. తనని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నట్టు. తను ఏది చేసినా కానీ ఈ బిడ్డ నచ్చదు. ఇప్పుడు చేంజ్ అయిపోయిందంట, ఫాదర్ హెస్ చేంజ్డ్, బట్ చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు చేంజ్ టువర్డ్స్ ద ఫాదర్ బికాస్ అంత డీప్లీ ద బేబీ వాజ్ ఎఫెక్టెడ్ బై ద ఫాదర్స్ బిహేవియర్ టు ద మదర్. సో అందుకోసమే మేము చెప్తాము, తల్లి ఉండేది ఉంటే ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీరు బిడ్డతోటి అనుబంధం కావాలని అంటే తల్లితోటి మంచిగా ఉండాలి అని అంటారు. సో ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా ఇది చూసుకోవచ్చు. ఇట్ కనెక్ట్స్ టు ద బేబీ. మ్యామ్ ఆర్యజననిలో ఎలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? సో ఇవి యాక్చువల్లీ ఆల్ వీకెండ్స్ ఆల్మోస్ట్ మనకు వర్క్షాప్స్ ఉంటాయి. ఆఫ్లైన్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి. సో 2nd and 4th Saturdays అండ్ సండే నాడు ఆఫ్లైన్ ఏమో సాటర్డే ఉంటాయి, సండే నాడు ఆన్లైన్ వర్క్షాప్స్ ఉంటాయి. సో 2nd and 4th Saturday and Sunday. ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆన్లైన్ తెలుగు వర్క్షాప్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనం హిందీ, కన్నడ వర్క్షాప్, తమిళ్ వర్క్షాప్స్ కూడా చేసామన్నట్టు. దెన్ 3rd weekend అంటే 3rd weekend అంటే సాటర్డే ఈవినింగ్ 4 o'clock నుంచి సండే ఈవినింగ్ 5-6 o'clock వరకు ఒక ఆశ్రమ్ ప్రోగ్రామ్ లాగా పెడతాం. సో వాళ్ళు అక్కడే ఉంటారు, ఆశ్రమంలో ఉంటారు. చాలా ప్రశాంతమైన ఆశ్రమంలో, చాలా అంటే మొత్తం రామాయణము, భగవద్గీత, సింగింగ్, సైంటిఫిక్ సెషన్స్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ మదర్స్ అన్నట్టు. సో ఆశ్రమ్ ప్రోగ్రామ్ ఎందుకనంటే దాదాపు మనకు ప్రహ్లాదుని స్టోరీ తెలిసిందొచ్చు. సో అలాంటి బేబీస్ కావాలనంటే, ప్రహ్లాదుడు అంటే ఏంటి, ఓన్లీ నాట్ అసురాన్ని మనము అసురుల పెడిగ్రీ కదా. సో వాళ్ళని కూడా మనం ఒక భగవంతునిలాగా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. సో దాట్ ఈస్ ద హోల్ ఐడియా. అండ్ టేకింగ్ గాడ్స్ నేమ్, స్పిరిచువలైజింగ్ దిస్ బర్త్ అనేది ఈ ప్రోగ్రామ్స్లలో బాగా చేపిస్తాం. సో దట్ వే అండ్ వీ డూ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అని చేస్తాము, వర్క్షాప్స్. అంటే మొన్ననే కరీంనగర్కి వెళ్ళాము, ఆల్మోస్ట్ 400-500 మదర్స్ వస్తారు అన్నట్టు. అర్బన్ అవుట్ రీచ్ ప్రతి చోటు ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్తాం. మ్యామ్ ఈ వర్క్షాప్స్ వచ్చేసి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నాకు ఇలా జరిగింది మ్యామ్, ఈ మీరు చెప్పినట్టుగానే నేను ఫాలో అయ్యాను, రీసెంట్గా ఎవరైనా మీకు షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ there was one mother, we show her video also. ఇన్ఫ్యాక్ట్ తనకు ఒక హార్ట్ ప్రాబ్లం లాగా ఉండే, బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉండే, ఒకలాంటి అంటే ఇట్ ఈస్ నాట్ అ ఫంక్షనల్ స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లం కాదు, అది ఫంక్షనల్ హార్ట్ ప్రాబ్లం. అంటే బేబీ పుట్టినాక ప్రాబ్లం ఉండదు, లోపల ఉన్నప్పుడే ఆ సర్క్యులేషన్ అనేది కొంచెం ఇటు అటు జరుగుతుంది.
సో తనకు అట్లా డయాగ్నోస్ అయినప్పుడు తను వచ్చినప్పుడు వీ సెడ్ డాక్టర్స్ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ద బేబీ ఇన్సైడ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్. బేబీ పుట్టినాకనే మనం ఏమైనా చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యంగా మందుల ద్వారా మనం ట్రీట్మెంట్ చేయలేము ఆ బేబీని. సో మీరు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు స్ట్రెస్ రిలీఫ్ కొరకు మీరు ప్రశాంతంగా ఉండి రీడ్ గుడ్ బుక్స్. అండ్ షీ వాజ్ ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్, అంటే ఇక్కడనే మా రామకృష్ణ మఠంలోనే గెస్ట్ హౌస్లో ఉండి తను చేసింది అన్నట్టు. అప్పుడు ఎవ్రీ వీక్ వీ వర్ ఫాలోయింగ్ అప్ ద బేబీ ఇన్ ద వూంబ్. బేబీకి హార్ట్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ కాలేదు. పుట్టినాక కూడా baby was well, healthy, and the heart problem did not give an issue to the baby. So these there are lot of people who come and vaala willpower toti and bhagavantun namam toti. This is how we say, combine the higher intelligence to your will and then protect the baby. This is the only way which it helps us to give strength also. మ్యామ్, ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు మొబైల్ ఇస్తేనే తింటాను లేకపోతే తినను అని మొబైల్స్ ఇస్తూ ఉంటాము. అలాంటి వారికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? దిస్ ఇస్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ అండి. మొబైల్ ఇష్యూస్ హ్యావ్, అండ్ మెల్లమెల్లగా మనం ఇది రియలైజ్ చేయకపోతే ఇట్ విల్ బీ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద వరల్డ్, బికాజ్ ఆ చిల్డ్రన్ ఆర్ బికమింగ్ ఎఫెక్టెడ్. మనం అనుకోము, చాలా మదర్స్ ఇప్పుడు వస్తున్నారు అన్నట్టు, వాళ్ళకు బిజీ ఉన్నారు కాబట్టి మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే కొంచెం సేపటి వరకు బేబీ విల్ బీ హ్యాపీ అనుకో. ఈ సిచ్యువేషన్స్ వల్ల బేబీ యాక్చువల్లీ ఈజ్ బికమింగ్ ఆటిస్టిక్. వెరీ క్లియర్లీ మీడియా అసోసియేటెడ్ ఆటిజం లాగా ఉంటుంది. ఆటిజం అనేది మామూలు బిహేవియర్ కాదు. ఒక్కసారి ఎఫెక్ట్ ఉన్నది అనుకోండి, ఎస్పెషలీ ఇదంతా ఫస్ట్ 2-3 years వరకే అంటాం, బికాస్ అప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా, అవన్నీ సైనాప్సెస్ జరుగుతున్నాయి. సో అవన్నీ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, కంప్లీట్ ఫర్ అ లైఫ్ టైమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో చాలా మదర్స్ వచ్చేసి ఆ సెల్ ఫోన్ ఇచ్చినందుకు, ఆ బిడ్డ మాట్లాడుతందుకు సెల్ ఫోన్ కావాలంటారు, టీవీకి తినేటప్పుడు మీరు అన్నట్టు పండుకుంటప్పుడు, ఇవన్నీ కూడా బేబీకి బిహేవియరల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. కాబట్టి ఫ్రమ్ అవర్ వర్క్షాప్ టైం వాళ్ళకి అది చూపించి నేర్పించి, ఇప్పటి నుంచి మీరు కూడా కొంచెం వరకు స్క్రోలింగ్ తక్కువ చేసేసి మొబైల్ ఎఫెక్ట్ రాకూడదు బేబీస్ కొరకని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తల్లిదండ్రులు బాగా అండర్స్టాండ్ చేసి దే ఆర్ వెరీ వెరీ అబ్జర్వెంట్ అన్నట్టు. అది ఇప్పుడు పాటిస్తున్నారు, ఇప్పుడు తెలుస్తుంది, పబ్లిక్కి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆటిజం సెంటర్స్ కూడా అండి, హైదరాబాద్ ఓవర్ 600 సెంటర్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. సో ఇవన్నీ మీడియా, ఫుడ్, ఇవన్నీతోటి మనకు బిహేవియరల్ చేంజెస్ బాగా ఉంటున్నాయి. సో ఈ కరెక్షన్ అనేది మనం ఏ టైంలో చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకోటి మ్యామ్, ఆర్యజనని సర్వీసెస్ ఓన్లీ మన సిటీస్కే పరిమితమా లేక గ్రామాల్లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు? రైట్. సో ఇది మనం అనుకున్నాం కదా, ఒకటి సిటీ అంటే ఆఫ్లైన్ వర్క్షాప్స్ అంటాం, ఆన్లైన్ పెట్టంగానే ఎవ్రీబడి ఎవ్రీవేర్ దే కెన్ జాయిన్. అండ్ ఇవాళ రేపు మనం అనుకున్నాం మొబైల్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఆల్సో. ఇలాంటి చోట్లలో వీఆర్ ఫైండింగ్ స్మాల్ గ్రామంలో నుంచి కూడా ఆన్లైన్ వర్క్షాప్స్లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఫ్రమ్ అబ్రాడ్ లాట్ ఆఫ్ పీపుల్, ఆస్ట్రేలియా, US, దే జాయిన్. దెన్ మేము కూడా మీరు అన్నట్టు ఇది డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అని చేస్తుంటాము. ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ట్వైస్ వీ గో ఇన్ టు ద డిస్ట్రిక్ట్స్. అక్కడ లోకల్ DW ఆఫీసర్స్, CDP ఆఫీసర్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్న గవర్నమెంట్లో ఉన్న మదర్స్ అందరినీ తీసుకొస్తారు. ఆల్మోస్ట్ 200 to 300 మదర్స్ ఒక్క కాడ మేము వర్క్షాప్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తాం. సో ఈ అవగాహన అనేది వాళ్ళకి పంపించేస్తే అది వాళ్ళకి అర్థం చేసుకుంటే సరిపోతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్, దే రియలీ అండర్స్టాండ్ అండ్ దే డూ ఇట్. ఆల్మోస్ట్ 3000 మోర్ మదర్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్. అర్బన్ అవుట్ రీచ్ అనేది ESI హాస్పిటల్స్లలో, మన నిలోఫర్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో మేము ప్రోగ్రామ్స్ చేస్తాం. అండ్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా కమ్యూనిటీ సెంటర్స్ వల్ల వెళ్ళి వాళ్ళకు కూడా మనం ఈ నాలెడ్జ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం. సో వీ వాంట్ ఎవ్రీబడి, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకి నాలెడ్జ్ అందిస్తే మా పని జరుగుతుంది. అండ్ దాంట్లో మీరు కూడా ఒక భాగస్తుంది. మీరు కూడా ఇలా చేస్తే 10 మందికి ఎక్కువ మందికి తెలిస్తే మాకు సంతోషం. మ్యామ్, ఇంకోటి ఈ ఆర్యజననిలో ప్రెగ్నెన్సీ ఉమెన్కైనా లేక ప్రీ ప్రెగ్నెన్సీ అవేర్నెస్ కూడా ఇస్తూ ఉంటారు? వండర్ఫుల్. ఎందుకంటే ఇది వండర్ఫుల్ ఎందుకన్నానంటే మన పూర్వకాలం, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఏన్షియంట్ విజ్డమ్ కదా. సో ఏన్షియంట్ విజ్డమ్లో బేసిక్లీ ద బేబీ కన్సెప్షన్ అప్పుడు, అంటే గర్భధారణ ఉన్నప్పుడు మన థాట్స్ ఎలా ఉండాలి అని, అప్పుడు ఒక మంచి సోల్ని మనం ఇన్వైట్ చేయొచ్చు, మన బాడీలోకి ఇన్వైట్ చేయాలని అంటే దానికి కూడా ఒక యజ్ఞం అన్నట్టు. అలా చేయాలని అంటే మనకు తెలవాలి కదా ఫస్ట్. సో దట్ ఈస్ వై వీఆర్ ట్రయింగ్ టు డూ ప్రెగ్నెన్సీ వర్క్షాప్స్ అన్నట్టు. ప్రెగ్నెన్సీ వర్క్షాప్స్ కూడా ఎవ్రీ మంత్ ఆన్లైన్ చేస్తాం. ఇది
ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మదర్స్ టు కమ్ ఆల్ ద టైమ్. సో ఆఫ్లైన్ అనేది మాకు స్ట్రిక్ట్గా ప్రెగ్నెన్సీ అప్పుడు చేస్తాము. దెన్ దీంతో పాటు ప్రీ మ్యారిటల్ కూడా చేస్తాం. ప్రీ మ్యారిటల్ ఎందుకనంటే ఇవాళ రేపు సమాజంలో మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తోటి అగైన్ హూ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ? ద బేబీ ఈస్ ఎఫెక్టెడ్, ద చైల్డ్ ఈస్ ఎఫెక్టెడ్, విచ్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్, ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు హెల్ప్ అని ప్రీ మ్యారిటల్ సెషన్స్ కూడా జరుగుతాయి. వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్, మంచిగా వ్యక్తులు ఉంటేనే కదండి మంచి వ్యక్తులు మనకు దేశానికి తీసుకురావచ్చు అలా. సో ఇవన్నీ ప్రీ మ్యారిటల్, ప్రీ ప్రెగ్నెన్సీ, ఇన్ఫ్యాక్ట్ వీ డూ యూత్ కాంటెస్ట్ అని చేస్తాం. అది కూడా ఒక పెద్ద యజ్ఞం అన్నట్టు. ఆల్ ఓవర్ ఇండియా నేషన్ వైడ్ యూత్ కాంటెస్ట్ కూడా చేస్తాం టు బిల్డ్ అప్ ద కల్చర్ ఆఫ్ ద యూత్. ఇంకోటి ప్రీ ప్రెగ్నెన్సీ వాళ్ళు అన్నారు కదా, ప్రీ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎన్ని మంత్స్ ముందు క్లాసెస్కి అటెండ్ అవుతే బాగుంటుంది? సో యూజువలీ వీ సే మినిమం 3 to 6 months బిఫోర్ ప్రెగ్నెన్సీ minimum they should join, so that our preparation of the body, mind, spiritualness అని అంతా కూడా మనకు రావాలి. ఆ సంస్కారాలు మన లోపల రావాలి, ఆధ్యాత్మిక కూడా రావాలని అంటే ఫిజికల్ బాడీ డెఫినెట్లీ 3 to 6 months బోత్ ఫర్ ద ఫాదర్ అండ్ ద మదర్, అంటే ఎక్స్పెక్టెంట్ కపుల్. ఎందుకంటే ఆ స్పర్మ్ ప్రిపరేషన్, ఓవం ప్రిపరేషన్ టు హ్యావ్ అ గుడ్ ఫిజికల్ బాడీ, గుడ్ మెంటల్ మైండ్ ఆఫ్ ద సోల్ హూ విల్ కమ్, ద బాడీ హూ కమ్స్, దాని గురించి వి సే మినిమం 3 to 6 months బిఫోర్ ప్రెగ్నెన్సీ. మ్యామ్, చిన్నపిల్లలు జనరల్గా జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోయి మనం కూడా ఇస్తూనే ఉంటాము, దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి? చిన్నపిల్లలకి కాదండి, మనం ఆరిజన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు మేము వి స్టార్ట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ. ఎందుకు అనేది చాలా సైన్స్ ఉన్నది దాంట్లో. వాట్ వి సే ఇస్, అంటే సైన్స్ అంటే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళకి ఏం తెలిసిందంటే తల్లి ఏదైతే తింటుందో బిడ్డకు కూడా అదే అలవాటు ఉంటుంది అన్నట్టు. సో ఇంప్లిసిట్ మెమరీ అంటాం దీన్ని. అంటే ప్రెగ్నెన్సీలో అంత సబ్ కాన్షియస్ మైండ్లో ఇనికిపోతుంది అన్నట్టు. సో దట్ ఈస్ వై వీ సే మదర్ హ్యాస్ టు ఈట్ అ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఫస్ట్. సో ఇఫ్ షీ అవాయిడ్స్ జంక్ ఫుడ్, దెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ద బేబీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రైట్ ఫుడ్ మన బాడీ కొరకు. దాని తర్వాత అఫ్కోర్స్ ఎక్స్పోజర్ టు జంక్ ఫుడ్ అనుకోండి, ఇట్స్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్ కదండి. సో ఇట్స్ ఆల్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఆ జనరేషన్. మనకు చిన్న వర్గంలో కూడా వీ ఫైండ్ ఒబేసిటీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇదంతా జంక్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి వస్తుంది. అండ్ ఒబేసిటీ ఈజ్ నాట్ దేర్. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉన్నదనుకోండి, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ బేస్డ్ ఆన్ దట్. హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్. సో ఇట్ covers the whole of a life. If you spoil from pregnancy to the first child, we should be able to inculcate those habits of eating, sleeping, everything. And such a concentrated time. If we miss that, మనం చాలా మంది అనుకుంటాము 3 years తర్వాత మంచి స్కూల్స్లో పెట్టేసుకుందాం, మంచి గొప్ప పుస్తకాలు చదివిస్తాం. అది దానికన్నా ముందు మనం చేసేదే సంస్కారం లాగా నిలిచిపోతుంది. మ్యామ్, రైట్ ఫుడ్ అన్నారు కదా, రైట్ ఫుడ్ అంటే ప్రెగ్నెన్సీ లేడీకి ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది? యా, సో ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో యూజువలీ క్యాలరీస్ అండ్ ప్రోటీన్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ మనం ఎక్కువ తింటే మనకి ఇద్దరికి తినాలి అని అనుకోకూడదు. సో ఎలా ఉంటుందంటే త్రూ ప్రెగ్నెన్సీ అబౌట్ 350 to 400 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉండాలి. ఒక 15 grams ఆఫ్ ఎక్స్ట్రా ప్రోటీన్ ఉండాలి ఇన్ ఆ ఫుడ్, రెగ్యులర్ ఫుడ్ కన్నా ఎక్కువ. నా డ్యూరింగ్ లాక్టేషన్ పుట్టినాక ఇంకా 500 ఎక్స్ట్రా, అంటే మోర్ దెన్ రొటీన్ క్యాలరీస్ పోవాలి. సో విత్ దిస్ నాలెడ్జ్, బట్ ద క్యాలరీస్ ఇంక్రీజ్ షుడ్ బి విత్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అంటే మంచి కరెక్ట్ omega-6, మంచి ప్రోటీన్స్, అంటే లైక్ omega-3 అనుకున్నాం అనుకోండి, అవిసె గింజలు, వాల్నట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, ఇవి దిస్ విల్ గివ్ యూ omega-6 అండ్ omega-3 కాంబినేషన్. ప్రోటీన్ అనుకోండి, నాన్ వెజిటేరియన్స్ అయితే పర్వాలేదు, కానీ వెజిటేరియన్స్ అంటే కూడా పప్పు గింజలు, డ్రైడ్ ఫ్రూట్స్, ఇవి దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్లీ ఆ ఫుడ్ షుడ్ బి హాఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి, ఒక పావు భాగం ప్రోటీన్ అంటాం. సో ఫ్యాట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. లెస్ సాల్ట్, లెస్ షుగర్, లెస్ ఫ్యాట్స్ అంటాం. 3 వైట్ ఐటమ్స్ అంటాం. రిఫైన్డ్ ఫుడ్ కూడా వైట్, ఫ్లవర్ అదంతా ఉంటుంది కదా, షుగర్ కూడా వైట్, సాల్ట్ కూడా వైట్, ఇవి తక్కువ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ బేబీస్ డెలివరీ ఆల్సో సాల్ట్ అండ్ షుగర్ తక్కువ చేసుకోమని, అంటే యాడెడ్ సాల్ట్ అండ్ షుగర్ ఉండకూడదు. బికాస్ ఫ్యూచర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ వెరీ యూస్ టు షుగరీ అండ్ సాల్టీ ఫుడ్. అప్పుడు ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయని వీఆర్ రెస్ట్రిక్ట్ దాట్. సో మ్యామ్, ఆర్యజనని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
ఆర్యజనని అనేది చూడండి, ఇది మనం ఇంత మాట్లాడుకున్నాం కానీ ఒక ద మెయిన్ ఎయిమ్ ఇక్కడ స్వామీజీస్ చెప్పినా కానీ మన ఒక ధీర మానవ జాతిని సృష్టించే ప్రయత్నం అనేది. ఆర్యజనని అనేది ఒక్క ఎంటిటీ కాదు, చాలా ఎంటిటీస్ ఉన్నాయి త్రూ అవుట్ ద వరల్డ్ చేసే పని ప్రీనేటల్ సైన్స్ మీద, ప్రీనేటల్ వర్క్ మీద. సో ఈ ఒక్క మాట చూడండి, ఎంపవర్డ్ హ్యూమన్ రేస్ అనుకోండి, ధీర మానవ జాతిని సృష్టించే ప్రయత్నం చేసుడు అనేది ఒక్కరితోటి కాదు. ఇట్ ఈస్ అ కలెక్టివ్ థింగ్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో దీని ముందటికి జరగాలనంటే ఇప్పటి వరకు మనం 8 years నుంచి చేస్తున్నాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, సరేనా? సో దీంతో పాటు ఇప్పుడు ముందటికి లైక్ వీ సెడ్ వర్క్షాప్స్ చేస్తున్నాం. బట్ ఆర్ బిగ్గెస్ట్ థింగ్ వుడ్ బి వెన్ వీ డూ అ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని అంటే ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి, యోగాకు కోర్స్ ఉన్నది, అన్నిటికీ కోర్స్ ఉన్నది. చాలా మదర్స్ కూడా, మా మదర్స్ కూడా వచ్చి అడుగుతుంటారు, మేము ఇంకొకరికి పంచుకోవాలని అంటే ఈ విద్య మాకు నేర్పియగలుగుతారా? విద్య, ఇట్ ఈస్ అ గ్రేట్ విద్య. సో ఏమేం చెయ్యాలి దీంట్లో అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ యోగా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ థింగ్, దిస్ దట్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఇట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్ ద మదర్ హ్యాస్ టు గో త్రూ కదా. ఆయుర్వేదాలో చాలా ఉన్నది దీంట్లో, బట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు జనరల్ పబ్లిక్. సో ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మేము చేస్తే హౌ ద సైన్స్ బిహైండ్ ఇట్, ఆయుర్వేదిక్ సైన్స్ బిహైండ్ ఇట్, ఏన్షియంట్ విజ్డమ్ బిహైండ్ ఇట్, యోగా, హౌ డు వి సింగ్, హౌ డు వి డూ మెడిటేషన్, ఇవన్నీ ఒక కోర్స్ లాగా చేసేసి సో దట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు నేర్చుకొని ఇంకొక 10 మందికి స్ప్రెడ్ చేయాలి. అలా ఉంటేనే మనకు, అని ఒక్క ఆరిజన్ని కాదండి, ద హోల్, అంటే మీరు దీంట్లోనే ఉన్నారు, చాలా ఆర్గనైజేషన్స్ యాక్చువల్లీ చేస్తున్నారు ఈ పని. అందరం కలిసి చేస్తే కొంచెం మార్పు అనేది మనకు ఫ్యూచర్ జనరేషన్స్ వల్ల మనకు తెలిసిపోవాలని అందరి ఉద్దేశం అన్నట్టు. పెద్ద వాలంటీర్ గ్రూప్, చాలా వాలంటీర్స్ ఉన్నారు, మా తల్లులే వాలంటీర్స్ లాగా వచ్చి చేస్తున్నారు. సో యోగా థెరపిస్ట్ ఉన్నారు, యూనో భజన్స్ చేసేందుకు, స్పిరిచువల్ సైన్సెస్ మీద కూడా ఒక ఆన్లైన్ లాగా మేము వర్క్ షాప్స్ చేస్తాము. వీళ్ళు జాయిన్ అయినాక కూడా ఎవ్రీ ఈవినింగ్ ఆల్మోస్ట్ వీ డూ అ సెషన్, ఆన్లైన్ సెషన్, అన్ని బోనస్ సెషన్స్. ఇవన్నీ కూడా మేము 100 rupeesలో చేస్తాం. ఈ వర్క్ షాప్ 3 hours వర్క్షాప్ ఓన్లీ ఫర్ 100 rupees బికాస్ వీ వాంట్ ఎవ్రీబడి టు టేక్ యాజ్ మచ్ as possible. మ్యామ్, జనరల్గా ఎంతమంది ఆర్యజననిలో వర్క్ చేస్తున్నారు? సో యాక్చువల్ వర్కర్స్ అనేది చాలా అందరూ, అంటే మనం ఒక్కొక్కసారి మేము చేస్తే మోర్ దెన్ 40-50 లాగా వచ్చేస్తారు. అసలు పేర్లు కూడా మాకు తెలియదు దాంట్లో, బికాస్ దే కమ్ యాజ్ వాలంటీర్స్. అండ్ ఒక్కొక్క ఏరియా, అంటే సోషల్ మీడియాకి ఒకరు వస్తారు, టెక్నాలజీ బాగా వాడతారు అన్నట్టు, వెబ్సైట్ డెవలప్మెంట్ కొరకు వెబ్సైట్ వాళ్ళు వచ్చేస్తారు. మేము డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ పోతే కెమెరామెన్స్ వస్తారు. సో ఒక్క పేరు చెప్పాలంటే చాలా తప్పు అవుతుంది. బట్ మెయిన్ టీమ్ యాక్చువల్లీ వుడ్ బి ఓన్లీ అబౌట్ 10 people, only about 10, the main team. But we have at least about, I mean, actually every mother we call them as our ambassador. They're working for us. Yes. So to give you a number would be wrong. ఓకే. ఆర్యజనని ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని నెరవేరాలని వనితా టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. Namaste ma'am.